ఈ యొక్క వరద విపత్తు సమయంలో ఏ ఇళ్లలోకైతే నీరు చేరి ఆ యొక్క బురద ఇదంతా కూడా ఉందో దాన్ని క్లీన్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్రంలోని ఫైర్ ఇంజిన్ అన్నింటి కూడా విజయవాడ, సింగనగర్ యొక్క ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి పిలిపించి మరి ప్రతి ఇంటిని క్లీన్ చేపించే బృహత్తరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అయితే ఆ యొక్క క్లీనింగ్ కూడా ఇప్పుడు చాలా ఉద్యమంలా కొనసాగుతుంది. దానికి సంబంధించి నేరుగా బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. మేము ఇక్కడ ఆంధ్రప్రభ కాలనీలో సింగనగర్లో ఉంటామండి. ఓకే ఓకే. ఈ రేపు మొన్న 1వ తారీఖు ఫ్లాష్ ఫ్లడ్ వలన ఇల్లు పూర్తిగా మునిగిపోయిందండి. అయితే ప్రభుత్వం రేపు తెలియపరిచిన వెంటనే గన్నవరం ఫైర్ ఇంజిన్ వారు, అగ్నిమాపక శాఖ వారు వచ్చేసి ఇమీడియట్గా ఇది చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి నీట్గా చేసేసి ఇది చేసి వెళ్ళారండి. ఫుడ్ ఫెసిలిటీ కానీ, వాటర్ కానీ, పాలు కానీ అన్నీ ప్రభుత్వం వారు బాగానే ఇది చేశారండి. ఈ విషయంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. సార్, ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎలా అనిపిస్తుంది? ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా చాలా ఇదిగా చేశారండి. ఇబ్బంది లేదు. బాగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీఎం సార్. ఓకే, మీ ఇల్లు మొత్తం క్లీన్ చేశారు? శుభ్రం క్లీన్ చేశారండి. అగ్నిమాపక శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. గన్నవరం వారికి వాళ్ళు వెంటనే వచ్చేసి మొత్తం ఏడు చేయడం అన్ని రూమ్స్ అన్ని ఇదిగా చేసి నీట్గా చేశారు సార్. థ్యాంక్ యూ అండి. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మీ తరఫున చేంజ్ చెప్పండి. ఒక కుటుంబ పెద్ద కుటుంబం కనుక ఆపదలో ఉంటే ఎంత ఇదిగా స్పందించి ఇదిగా ఇదవుతారో బాధ్యత గల తండ్రిగా ఆ విధంగా చేశారండి. ఆ విషయంలో ఆయనకి రుణపడి ఉంటాం. బామ్మగారు, మీ పేరేం పేరు? దుర్గా భవాని. ఇక్కడ వరద మీకు వచ్చింది కదా, చాలా ఎన్ని అడుగులు వచ్చింది? మొత్తం 7 అడుగులు వచ్చింది. ఈ యొక్క వరద విపత్తు సమయంలో మీకు గవర్నమెంట్ నుంచి అన్ని సహాయ సహకారాలు సక్రమంగా అందాయి లేదా? మాకు చాలా బాగా అందింది. మాకు 5 days అసలు వద్దు అన్నలాగా చేశారు. భోజనం కానీ, వాటర్ కానీ ఏదైనా సరే ప్రభుత్వం మాకు బాగా చేసింది. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు కొంతమంది తిరగట్లేదు, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఒక స్మార్ట్ లో, అంతమించి వేరే ఏం లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపుగా ఈ యొక్క 4-5 రోజుల్లో కూడా సాధారణ పరిస్థితులు వచ్చాయి. పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఫైర్ ఇంజిన్ కావచ్చు, ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయింది. ఇంత ఫాస్ట్ గా అవుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం చేసినట్టుగా అంతకుముందు ప్రభుత్వం కూడా అసలు ఎప్పుడు, నేను వచ్చి ఇక్కడికి వచ్చి 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలా చూడలేదు నేను. ఇప్పుడు మరి మొత్తంగా ఈ సర్వే వచ్చి ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో, వెహికల్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది. చూసుకుంటే ఇంట్లో ఆస్తి నష్టం జరిగిన, ఫర్నిచర్ పాడైపోయినా, వెహికల్స్ పాడైనా కూడా దానికి సంబంధించిన ఇన్సూరెన్స్, ఇది కూడా అసలు ఊహించారేమన్నా? ఊహించలేదు నాన్న. 2 రోజుల నుంచి 1-2 సార్లు వచ్చి తిరిగి రాసుకొని వెళుతున్నారు కానీ ఏంటి మేము మాత్రం ఇలా ఊహించలేదు, ఇలా వస్తారు చేస్తారని కూడా మేము ఊహించలేదు. మొత్తంగా బాబు గారు తిరగడం చూశారు కదా, 74-75 సంవత్సరాల వయసులో అయినా వరదలో దిగేసి ప్రతిరోజు కూడా ఇక్కడే కలెక్టర్లో తిరిగి పడుకుంటాం, కలెక్టర్ ఆఫీస్లో ఇంత కష్టపడుతున్నారు. ఆయన గురించి మీరేం చెబుతారు? చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాను కదా. అతను బాగుండాలి, 10 కాలాల పాటు ఉండాలి అనే కోరుకుంటాం. మొత్తంగా మీకు ప్రభుత్వం నుంచి అంది అంటారు. నిత్యావసర సరుకులు ఏమో ఇచ్చారు మీకు? నిత్యావసర సరుకులు రేషన్ 25 కిలోలు బియ్యం ఇచ్చారు నాన్న, కిలో పంచదార, కిలో కందిపప్పు, కిలో నూనె, 2 కిలోలు బంగాళదుంపలు, 2 కిలోలు ఉల్లిపాయలు, మ్యాగీ ప్యాకెట్లు 3, బిస్కెట్ ప్యాకెట్లు 3, ఇంకా ఏవో చిన్న వేశారు. ఇవన్నీ అసలుకి ఊహించలేదు నాన్న, మేము మాత్రం ఊహించలేదు. గతంలో చూసుకుంటే 1 కేజీ ఏదో నామమాత్రంగా ఇచ్చేవారు, అంటే గులిపోయిన అన్ని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు మరి అన్ని క్వాలిటీ మెటీరియల్ ఇచ్చారు, నాణ్యమైన ఇచ్చారు. మరి నాణ్యమైన ఇచ్చారు నాన్న. యాపిల్స్ కూడా ఇచ్చారు మాకు, 5 యాపిల్స్ కూడా వేసారు. అవి కూడా నాసు రకం వేయలేదు నాన్న, పెద్దవి బాగా. చంద్రబాబు గారికి మీరు ఏం చెప్తారు? బాగుండాలని ధన్యవాదాలు అని చెప్తాను. బాగుండాలి, 10 కాలాల పాటు బాగుండాలని వేడుకుంటాను. అమ్మా, మీ పేరేం పేరు? నాగమనండి. మీది ఏ ప్రాంతం? ఇప్పుడు ఇక్కడ సింగనగర్ అండి. 19వ నెంబర్ బ్లాక్ బి, రైలు కట్ట రోడ్డు. మీ ప్రాంతంలో వరద చాలా ఎక్కువ వచ్చినట్టుంది. 6 అడుగుల లోతు వచ్చిందండి. మనిషి కూడా మునిగిపోయారు, మొత్తం మునిగిపోయింది. సింగనగరం మొత్తం మునిగిపోయి మేము అలవలు వచ్చినని 3 రోజులు నేను బయటకు రాలేదు. బుధవారం నుంచి మాత్రం మా ఒలి గారు, పర్వీనమ్మ, మా ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మరకజ్ సీను గారు అందరం కలిసి దాబాకోట్ల సెంటర్కి ఉదయం 6 కాడ నుంచి లెగిసి వెళ్ళి వరద బాధితులందరికీ ఈ 59వ డివిజన్కి సేవ చేయటం మొదలేసామండి. 6 అడుగుల లోతులో కూడా మేము టాటర్లు వేసుకొని పాల ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ, నిత్యావసర సరుకులు కానీ, నైట్ భోజనం కానీ 9 అయినా కూడా మా డివిజన్ వాళ్ళు కార్యకర్తలందరూ వర్క్ చేశారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదములు. మీకు ప్రభుత్వం మొత్తం బాగానే చూస్తుంది. మరి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉండడం ఎలా అనిపిస్తుంది?
మాకు సీఎం అంటే దేవుడితో సమానం. ఆయన ఇస్ ద లెజెండ్. ఒకే ఒక్కడు, ఒక్క మగోడు మాకు చంద్రబాబు నాయుడు గారు. మాకు దేవుడిచ్చిన సీఎం ఆయన. ఒక్క వాటర్ బాటిల్కే పరిగెట్టాడు ఇసిరేయగానే జగను. మరి ఇంత వరదలో కూడా 73 సంవత్సరాల తర్వాత తిరుగుతున్నాడు కదా, నడవలేవు ఆయనతో పాటు జగను? నువ్వు అంటే మగోడివి కాదా, సోదోడివే?